నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మెయిన్గా భయం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే రొమ్ము మొత్తం తీయించేసుకోవాల్సి వస్తుంది అనేది మెయిన్గా భయం. ఎస్పెషల్లీ ఈ కాలంలో చూసామంటే యంగర్ జనరేషన్లో, అంటే వయసు చాలా తక్కువ, ఈవెన్ 20 ఇయర్స్కి, 30 ఇయర్స్కి, 40 ఇయర్స్కి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. సో ఇలా వచ్చిన వాళ్ళందరికీ అట్ దట్ వెరీ యంగ్ ఏజ్ బ్రెస్ట్ తీయించేసుకొని, అండ్ సర్వైవల్ కూడా వీళ్ళల్లో అర్లీ స్టేజెస్లో చూస్తే ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ సర్వైవ్ అవుతారు. మంచి క్యాన్సర్ వెరీ అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యారంటే. సో రొమ్ము లేకుండా అందరికీ అంటే ద సోషల్ ఇన్హిబిషన్స్, బాడీ ఇమేజ్ పర్సెప్షన్, దానివల్ల మీ లైఫ్లో సెక్షువల్ ఇంటరాక్షన్, ద వే యూ పర్సీవ్ యువర్ బాడీ, ఇవన్నీ డిఫరెన్స్ రావచ్చు. దానివల్ల డిప్రెషన్ కూడా రావచ్చు. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకో సెక్షన్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళకి రొమ్ము తీయాల్సిన అవసరం ఉండదు బ్రెస్ట్ క్యాన్సర్ పరంగా, ట్రీట్మెంట్ పరంగా, లైఫ్ పరంగా, కానీ భయపడతారు. అమ్మ రొమ్ము మొత్తం తీసేసేయండి, తీసేస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిద్దేమో అనేది. సో ఈ అపోహల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే రొమ్ము తీసుకోవడం ఒక్కటేనా మార్గం? రొమ్ము తీసుకోకుండా ఇంకేం మార్గాలు ఉన్నాయి? రొమ్ము తీసుకోకపోతే క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఎక్కువగా ఉంటుందా? ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఈ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. సో విత్ సో మెనీ అడ్వాన్సెస్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఫైనల్గా ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ద స్టేజ్ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ 1 సెంటీమీటరే ఉంది క్యాన్సర్ గడ్డ, అప్పుడు కూడా దాన్ని సిస్టమిక్ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే క్యాన్సర్ కణాలు చేతికి తగిలి అక్కడే ఎలా ఉన్నాయో బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి మైక్రోస్కోపిక్ డిసీజ్, మన కంటికి కనిపించదు, దాన్ని డిటెక్ట్ చేయడానికి మార్గాలు లేవు, అయినా సరే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటాం. దానికోసం ఓవర్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎలా ఎవాల్యుయేషన్ వచ్చింది అంటే, ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే రొమ్ముతో పాటు దాని కింద మసిల్ ఉంటున్నాయి, పెక్టోరాలిస్ మసిల్స్ అని ఉంటాయి మన చేతులు కదల్చడానికి వాటికి. సో అది మొత్తం తీసేసేవాళ్ళు. ఆ కాలం వాళ్ళని చూస్తే మీకు చెయ్యంతా ఒబ్బిపోయి ఇక్కడంతా ఇలా కుంగిపోయి అంత హారిబుల్గా సర్జరీస్ ఉండేవి. అలా సర్జరీస్ చేసినా సర్వైవల్ మంచిగా ఉండేది కాదు. ఆ తర్వాత మెల్లిగా ఎంత పెద్ద పెద్ద సర్జరీలు అవసరం లేదు అని తగ్గించి ఎంఆర్ఎం అని చెప్తే, అంటే ఓన్లీ బ్రెస్ట్ మటుకే తీయడం, కింద కండలు తీయకపోవడం, శంకలో గడ్డలనే తీయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అడ్వాన్సెస్లో ఏంటి, గడ్డ ఒక్కటే తీసి మిగిలిన బ్రెస్ట్కి రేడియోథెరపీ ఇచ్చినా సరే సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి బ్రెస్ట్ కన్జర్వేటివ్ థెరపీ అని స్టార్ట్ చేశాము. ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ థెరపీలో కూడా ప్రాబ్లమ్స్ ఏమైనాయి, ఆ మిగిలిన బ్రెస్ట్ ఏదైతే ఉందో మనం స్టార్ట్ చేసింది కాస్మెటిక్ పర్పస్కి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ ఇట్ ఈస్ జస్ట్ కాస్మెటిక్ పర్పస్. సో ఈ కాస్మెటిక్ పర్పస్కి చేసినప్పుడు కాస్మెటిక్స్ అనేది అచీవ్ అవ్వట్లేదు. ఒక చోట గడ్డ తీసేసడం వల్ల ఒక చోట బాగా అతుక్కుపోవడం కానీ, ఆ రొమ్ము మొత్తం అంటే ఇంకా అబ్నార్మల్ షేప్లో కనిపించడం కానీ మిగిలిన రొమ్ము అలా అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ వాటికి సొల్యూషన్ కింద ఏంటంటే బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అని వచ్చింది. బ్రెస్ట్ ఆంకోప్లాస్టీలో మెయిన్గా ఏంటి, ఒక క్యాన్సర్ సర్జన్, ఒక ప్లాస్టిక్ సర్జన్, ఇద్దరు పనులు కలిపి ఒకే సర్జన్ చేస్తారు. అంటే మీకు తీసేటప్పుడే మేము ఇప్పుడు ఎక్కడ గడ్డ ఉందనుకో, గడ్డ పైన డైరెక్ట్గా ఘాట్ ఇచ్చేసి గడ్డ తీసేసాము. ఎట్లా అంటే క్యాన్సర్కి, మీకు బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటి, గడ్డ చుట్టూ ఇంకొక 1 సెంటీమీటర్ సరౌండింగ్ టిష్యూ, ఒక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా కావాలి మనకు, అంతే. దానికి మించి ఎక్స్ట్రా అవసరం లేదు, రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఈ 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా తీయడం వల్ల నేను ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్ కన్జర్వేషన్ చేసిన, ఆ లంపెక్టమీ చేయడం వల్ల లోపలికి ఇంకా కుంగిపోయినట్టు అబ్నార్మల్ షేప్స్లో అవుతుంది. ఇలా అవ్వడం వల్ల నెక్స్ట్ ఏం చేసాము, ఇప్పుడు ఆంకోప్లాస్టీలు ఏంటంటే గడ్డ తీసినా సరే షేప్ మారకుండా ఉండడానికి ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఈ టెక్నిక్స్లో ఏం చేస్తాము, పక్కన మీకు మిగిలిన బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, దాన్ని బ్లడ్ సప్లై పోకుండా ఒక విధంగా షిఫ్ట్ చేస్తాం అనమాట, గ్లాండ్ని షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి కుట్లేయడం కానీ, లేదు అంటే తీసిన కండ కొంచెమే ఉంది, ఇంకెక్కడి నుంచైనా వేరే కండ తీసుకొచ్చి అక్కడ పెట్టడం కానీ, లేదు అంటే అసలు ఇక్కడ నుంచి కాకుండా ఫ్రీ ఫ్లాప్స్, అంటే బ్రెస్ట్ మొత్తం తీసేసాము అయినా సరే మీకు బ్రెస్ట్లా కనిపించడానికి బాడీలోంచే కింద చాలామందికి పొత్తి కడుపు ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఫ్యాట్ తీసుకొచ్చి మళ్ళీ బ్రెస్ట్ మీద పెట్టి కుట్టడం కానీ, లేదంటే ఇవన్నీ కాదు అసలు బాడీ ఏం కాదంటే ఎక్స్టర్నల్గా ప్రాసెసెస్ ఉంటాయి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి, వాటిని తీసుకొచ్చి కుట్టడం కానీ, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయట్లేదు. ఫస్ట్ మన మెయిన్ ఈరోజు డిస్కస్ చేసేదంటే అసలు రొమ్ము తీయడం అవసరమా లేదా అనేది. అవసరమా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీ పర్సనల్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేశాక మీ డిసీజ్ చూసి అర్లీ స్టేజెస్లో ఉన్నారు, మీ బ్రెస్ట్ సైజ్, లొకేషన్,
మీ బ్రెస్ట్లో ఉన్నది బ్రెస్ట్ టిష్యూవా లేదంటే ఫ్యాటా, ఇవన్నీ చూసుకొని మీకు బ్రెస్ట్ కన్జర్వేషన్ అనే ఆప్షన్ ఇవ్వచ్చా లేదా అనేది కన్సర్న్ డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఆప్షన్ ఉంది అంటే గడ్డ చుట్టూ 1 సెంటీమీటర్ తీస్తాం అంతే. దీన్ని ఎప్పుడు పనికి వస్తుంది, వెన్ ఈజ్ ఇట్ వెరీ యూస్ఫుల్ అంటే మీరు రేడియోథెరపీ తీసుకోవాలి. బ్రెస్ట్ గడ్డ తీసేసి ఆ మిగిలిన దానికంతా రేడియోథెరపీ ఇస్తామన్నమాట. సో క్యాన్సర్ కణాలు ఏవైతే మనం మొత్తం తీసేసేది ఎందుకు, ఇంకెక్కడ స్ప్రెడ్ అవ్వకూడదని. సో ఈ గడ్డ తీసేసి రేడియేషన్ ఇవ్వడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకెక్కడ క్యాన్సర్ కణాలు ఉండకుండా అన్నీ చంపేస్తుంది అనమాట, మిగిలిన బ్రెస్ట్లో చంపేస్తుంది. ఇలా చేయడం వల్ల బ్రెస్ట్ని ఉంచుకుంటూనే ఈక్వల్లీ ఆర్ సమ్ టైమ్స్ ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తుంది అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ థెరపీ అంటే 3 పార్ట్లు ఉంటాయి దీంట్లో. ఒకటి రొమ్ము గడ్డ తీయడం, అది బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అవ్వచ్చు లేదంటే చిన్న లంపెక్టమీ అవ్వచ్చు. ఆ తర్వాత రేడియోథెరపీ. ఇవి 2 కలిపిన తర్వాత రిజల్ట్స్, కీమోథెరపీ అనేది నేను ఇందాక ఏం చెప్పానంటే బ్రెస్ట్ అనేది సిస్టమిక్ డిసీజ్ అంటే ఒళ్ళంతా స్ప్రెడ్, స్టార్టింగ్ నుంచే దాన్ని ఒళ్ళంతా స్ప్రెడ్ అవుతుంది అనే హైపోథెసిస్ మీదే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ప్రతిదానికి ఒళ్ళంతా స్ప్రెడ్డింగ్కి ట్రీట్మెంట్ ఏంటి, ఆపరేషన్ ఒక్కటే కాదు, ట్రీట్మెంట్ కీమోథెరపీ కూడా, ఆర్ హార్మోనల్ థెరపీ, ఆర్ టార్గెటెడ్ థెరపీ, ఇలా చాలా బ్లడ్లో ద్వారా హోల్ బాడీకి ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్న వాళ్ళకి రొమ్ము ఒక్కటే తీసిన వాళ్ళకి కంటే ఎక్కువ బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి అనేదాన్ని చెప్తున్నారు. ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ద రీసెర్చెస్లో ఏం తెలుస్తుందంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ థెరపీ అంటే రొమ్ము తీయకుండా గడ్డ ఒక్కటే తీసి రేడియోథెరపీ ఇచ్చి కీమోథెరపీ ఇచ్చిన వాళ్ళు ఈ రొమ్ము మొత్తం తీసిన వాళ్ళకంటే లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. అది ఎందుకు అంటే కొన్ని థియరీస్ ఉన్నాయి. ఏమంటారంటే మామూలుగా రికరెన్స్ అనేది మళ్ళీ క్యాన్సర్ రావడం అనేది జనరల్గా యూజువల్గా జరిగిద్ది, క్యాన్సర్ తత్వమే అది. అందుకనే మనకి క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎక్కడ రావచ్చు, ఒకటి ఆపరేషన్ చేసిన చోటే రావచ్చు, ఇంకొకటి ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయ్యి రావచ్చు, ఎముకల్లో కానీ రక్తంలో కానీ ఊపిరితిత్తుల్లో కానీ అక్కడ స్ప్రెడ్ అయ్యి రావచ్చు. సో అక్కడే క్యాన్సర్ ఆపరేషన్ చేసిన చోటే వచ్చింది అనుకోండి, దాన్ని లోకల్ రికరెన్స్ అంటాం. అక్కడికక్కడే ఉంటుంది, కుదిరితే ఆపరేషన్ చేయొచ్చు లేదంటే రేడియేషన్ ఇవ్వచ్చు. లోకల్ రికరెన్సెస్ జనరల్గా మనుషులు చనిపోరు, అవి చనిపోవడానికి కారణం అవ్వవు. కానీ ఏ రకమైన రికరెన్సెస్తో చనిపోతారు, బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం, ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అవ్వడం, ఎముకలకు స్ప్రెడ్ అవ్వడం, ఇలాంటి స్ప్రెడ్ వల్ల చనిపోతారు. సో ఒక బ్రెస్ట్ హోమింగ్ థియరీ అని అంటారు. అంటే ఆల్రెడీ నేటివ్ బ్రెస్ట్ టిష్యూ ఉంది అనుకోండి, ఆ క్యాన్సర్ కణాలు కూడా మళ్ళీ వచ్చినా జనరల్గా అదే అక్కడే రావడం అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల డిస్టెంట్ మెటాస్టైల్స్ అంటే వేరే చోట వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో చనిపోయే అవకాశం తక్కువగా ఉంది, ఓవరాల్గా సర్వైవల్ బెటర్గా ఉంది అనేది ఇప్పుడు రీసెర్చ్లో తెలుస్తుంది. సో వెన్ ఎవర్ పాసిబుల్, నేను ఈ కాలంలో కూడా చాలా మందిని చూస్తున్నాను బ్రెస్ట్ మొత్తం తీయించేసుకుంటున్నారు అవకాశం ఉన్నా కూడా. ఫస్ట్ భయంతో తీసేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని అపోహతో. ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు నేను అన్నట్టు కీమోథెరపీ ఇస్తాం. ఇదివరకు ఏం చేసేవాళ్ళం, నేను రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అని వచ్చిన వెంటనే ఫస్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళం. పేషెంట్స్ కూడా అట్లానే అంటారు, ఫస్ట్ ఆపరేషన్ చేసేయండి, తీసేయండి, క్యాన్సర్ తీసేయండి అని. కానీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో ఏంటి, ఈవెన్ 2 సెంటీమీటర్లు ఉన్న గడ్డలకు కూడా ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ అన్నా HER2 పాజిటివ్ క్యాన్సర్ అన్నా ఫస్ట్ కీమోథెరపీకి పంపిస్తాం. కీమోథెరపీకి ఎందుకంటే మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కీమోథెరపీ బాడీలో మీకు క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ తత్వం ఏంటి, అది కీమోథెరపీకి ఎట్లా రెస్పాన్స్ అవుతుంది, తగ్గుతుందా తగ్గట్లేదా అని చూసుకోగలుగుతాం. తగ్గే క్యాన్సర్స్ అనుకోండి, మంచి రకమైన క్యాన్సర్స్, వాటికి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే తగ్గని క్యాన్సర్స్ అనుకోండి, కొంచెం చెడు రకమైన క్యాన్సర్స్, కాబట్టి ఇంకొక యాడెడ్ ట్రీట్మెంట్ ఇద్దాం, ఇంకొకటి కేప్సిటోపైన్ ఇద్దాం, ఇంకొకటి పర్టూజిమాబ్ ఇద్దాం, ఇంకొకటి ట్రాన్స్టూజిమాబ్ ఇద్దాం, అలాంటి వేరే అడిషనల్ మెడికేషన్స్ యాడ్ చేస్తారు. సో ఈ విషయం మనకి ఎట్లా తెలుస్తుంది, ఆ టెస్ట్ మనం ఆపరేషన్ చేసిన ముక్క పైన చేస్తారు. ఆ రెస్పాన్స్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది, కీమోథెరపీ. సో అందుకనే మేము ఆపరేషన్కి ఫీజిబుల్గా ఉంది, చిన్న గడ్డే తీసేయగలం, అయినా సరే చాలామందికి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మా దగ్గరకు రండమ్మా ఆపరేషన్ చేయించుకోవడానికి అని పంపిస్తాం అన్నమాట. సో ఈ కీమోథెరపీ ఇచ్చే పేషెంట్స్కి కీమోథెరపీ ఇవ్వకముందు బ్రెస్ట్లో గడ్డ ఎక్కడుందో దాని గురించి మార్కింగ్ చేయాలి, ఒక చిన్న క్లిప్ పెట్టడం కానీ లేదంటే టాటూయింగ్ చేయడం కానీ అది ఎక్కడుంది అని. ఎందుకంటే కీమోథెరపీ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. మనం 50% మందిలో ఆల్మోస్ట్ గడ్డ మొత్తం డిసపియర్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ ఏం లేకుండా రిటర్న్ వస్తారు. అలా ఏం లేకుండా రిటర్న్ వచ్చిన పేషెంట్స్కి రొమ్ము మొత్తం తీసేయాల్సి వస్తుంది, మేము ఎక్కడుందో తెలియదు కాబట్టి. అదే ముందే ఒక క్లిప్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ క్లిప్ ఉన్న ఏరియాలో దాని చుట్టూ తీసేసి సరిపోతుంది. సో మీకు స్టిల్ కీమోథెరపీ తీసుకున్నా సరే బ్రెస్ట్ క్యాన్సర్కి రొమ్ము మొత్తం తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని మీకు తేలిన తర్వాత మెయిన్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకున్నాక, మీరు రొమ్ము ఉంచుకోవడానికి మీకు పాసిబిలిటీ ఉందా లేదా అని తెలుసుకున్నాక, ఆ రొమ్ము ఉంచుకోవడానికి పాసిబిలిటీ ఉంటే ఒకవేళ కీమోథెరపీకి వెళ్తున్నారు అంటే
ఫస్ట్ రొమ్ము ఉంచుకున్న దాంట్లో గడ్డం అనేది మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఆ గడ్డ ఒక్కటి తీసి రొమ్ము మొత్తం ప్రిజర్వ్ చేసేగలిగే ఆప్షన్ ఉంటుంది. లేదు మీరు సర్జన్ దగ్గరికి అంటే ఆపరేషన్ చేసే డాక్టర్కి కీమోథెరపీ మొత్తం అయిపోయాక వచ్చారనుకోండి, గడ్డ అస్సలు లేదనుకోండి, అప్పుడు మాకు వేరే మార్గం ఉండదు రొమ్ము మొత్తం తీయడానికి తప్ప. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మెయిన్గా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే రొమ్ము తీయడం ఒక్కటే మార్గం కాదు, చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. విత్ సో మెనీ కీమోథెరపీ, రేడియోథెరపీ ఉండడం వల్ల బ్రెస్ట్ని యాజ్ సచ్ ముందు ఎట్లా ఉందో దానిలాగే ఉంచి బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్తో గడ్డ మటుకు తీసి రేడియేషన్ ఇచ్చి ఈక్వల్లీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. మీకు కొంతమంది నాకు నిన్నే ఎవరో అడిగారు, అయ్యో మేము 2 years బ్యాక్ ఇలా గడ్డ ఒక్కటే తీయించుకున్నాము, మళ్ళీ క్యాన్సర్ వచ్చింది, అప్పుడే రొమ్ము మొత్తం తీయించేసుకొని ఉంటే ఇది వచ్చేది కాదేమో అనిపిస్తుంది అని. అది కేవలం అపోహ. నేను చెప్పినట్టు రికరెన్సెస్ అనేవి ఎక్కడన్నా వస్తాయి, క్యాన్సర్ తత్వం అదే. రికరెన్స్ ఆపడానికి మనం చేసే అడిషనల్ టూల్ ఏంటి? రేడియోథెరపీ, కీమోథెరపీ. అవి సరిగ్గా వెళ్తే రికరెన్సెస్ తగ్గుతాయి. అండ్ ఏవి సరిగ్గా వెళ్ళకపోయినా డిసీజ్ బయాలజీ దాని నేచర్ బట్టి కూడా రికరెన్సెస్ ఉంటాయి. కాబట్టి రొమ్ము తీసుకోవడానికి మళ్ళీ రావడానికి సంబంధం ఉండదు. మెయిన్గా ఇప్పుడు ఈ యాంజెలినా జోలీ ఎఫెక్ట్ అంటాం. 2013 తర్వాత ఆవిడ 2 రొమ్ములు క్యాన్సర్ లేకపోయినా తీయించేసుకోవడం అని, బ్రాకా పాజిటివ్ కాబట్టి తీయించేసుకున్నారు. దానివల్ల చాలామందికి ఏంటంటే అదొక అపోహ పడిపోయింది. మేబీ సెలబ్రిటీయే ఇలా చేసిందంటే 2 రొమ్ములు తీయించేసుకుంటే మాకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉండదేమో. ఈవెన్ డాక్టర్స్ రీసెంట్లీ ఒక రేడియాలజిస్ట్ వచ్చారు, వెరీ ఎర్లీస్ట్ క్యాన్సర్ అండ్ బోత్ సైడ్స్ బ్రెస్ట్ చాలా పెద్దవి, అండ్ షీ వాజ్ అడమెంట్ కంపల్సరీ మాకు 2 బ్రెస్ట్లు తీసేయండి అంటారు. అండ్ దెర్ వాజ్ అనదర్ డాక్టర్ హూ సెడ్ నాకు ఆంకోప్లాస్టీ వద్దు, ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ వద్దు అని. ఆ పేరులో ప్లాస్టిక్ సర్జరీ ఉంది, డజంట్ మీన్ అ కాంప్లెక్స్ ప్రొసీజర్. అది అవైలబిలిటీ ఉంది అండ్ ఇట్స్ అ బేసిక్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అదేదో చేయకూడదు, దానివల్ల ఏదో హాని జరుగుతుంది అని అవాయిడ్ చేయాలనుకోవడం తప్పు. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.